నిన్న జరిగిన నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేయటం జరిగింది. మా ఎంపీటీసీలు మేము దానికి కారణాలు కూడా గతంలో చెప్పాను. అయితే నిన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఛాలెంజ్లు విసిరారు. ఆ ఛాలెంజ్ల మీద స్పందించాల్సిన అవసరం, దాని మీద స్పందించాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మొట్టమొదటిది, మా ఎంపీటీసీలని నేనే నిర్బంధించానని చెప్పి ఒక ఆరోపణ చేశాడు. అంటే మా ఎంపీటీసీలని మేమే గెలిపించుకున్నాం మా పార్టీ తరఫున. మా ఎంపీటీసీలని మేము క్యాంపులు నిర్వహించి, అది రాజకీయాల్లో సహజంగా జరుగుతుంది. ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళు కాపాడుకునే కార్యక్రమం ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ క్యాంపులు పెట్టి దాదాపు 17 రోజులు క్యాంప్ పెట్టి నిర్వహించి ఎమ్మెల్యేలందరినీ కాపాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు ఎంపీటీసీలు గెలిపించుకుని వాళ్ళు మా ఆస్తి, వాళ్ళు మా యొక్క పార్టీలో మా భాగం. మా పార్టీలో ఉన్న వాళ్ళు మేము కాపాడుకోకపోతే, మేము క్యాంపులు పెట్టి మేము నిర్వహించుకోకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెచ్చి మా దాంట్లో మేము కాపలా కడతామా? ఏదో ఆయన మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది. క్యాంపు రాజకీయాలు అనేవి గత 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అవి జెడ్పీటీసీ లెవెల్లో కావచ్చు, ఎంపీటీసీ లెవెల్లో కావచ్చు, లేదా ముఖ్యమంత్రి లెవెల్లో కావచ్చు, ఏదో అలా జరుగుతూ ఉంటాయి ఆ క్యాంపు రాజకీయాలు. ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. అది పార్టీ, నువ్వు కాపాడుకోలేకపోతే నీ చేతగానితనం అవుతుంది. ఎవరైనా సరే రాజకీయాల్లో నువ్వు విఫలమైనట్టు భావిస్తారు. మా ఎంపీటీసీలు మేము కాపాడుకోవడం మేము గర్వంగా భావిస్తాం. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, నీ పార్టీ వాళ్ళు నువ్వు కాపాడుకోవడం నీకు గర్వం. కానీ మేము నిర్బంధించామంటాడు. అసలు ఆయన అంటే కామెడీ చేయాలనుకుంటున్నాడో లేకపోతే ఒక కామెడీగా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చాలా మాట్లాడాడు. ఓ మంచి వాతావరణం ఉందంట అక్కడ. ఏమిటండి వాతావరణం? మంచి వాతావరణం. గడియార స్తంభం దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా 300 నుంచి 400 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకోవడం, ఆఖరికి మండలం ఆఫీసు పైన కూడా ఒక 100 నుంచి 150 మందిని పెట్టుకోవడం, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ పైన, మండలం ఆఫీస్ పైన కార్యకర్తలుగా పనిచేయించుకోవటం, పోలీసు వాళ్ళు వాళ్ళ చేత పనిచేయించుకోవడం, మా హాస్పిటల్ చుట్టూ 3 రోజుల నుంచి కాపలా ఉండటం, అటుపక్క ఇటుపక్క ఎదురు సందులో వెనక నెంబర్ ప్లేట్లు, కార్లు ఎత్తుకెళ్ళడానికి, ఎంపీటీసీలని తీసుకెళ్ళడానికి కారు నెంబర్ ప్లేట్లు కనపడకుండా పసుపు పూసారు నెంబర్ ప్లేట్ల మీద. ఆ కార్ ట్రావెల్స్ అతని పేరు కూడా మాకు తెలుసు, పేర్లు చెప్పలేండి. ఆ కార్ ట్రావెల్స్ అతను కూడా నెంబర్లో పసుపు పూసి కార్లు రెడీగా పెట్టుకోవటం, ఇవన్నీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కుర్రోళ్ళు రెడీగా ఒక 100 మంది కుర్రోళ్ళతో కూర్చోవటం, ఇవన్నీ మంచి వాతావరణం అంట. ఇది వాతావరణం ఆయనకి. ఈ వాతావరణంలో మేము ఎంపీటీసీని తీసుకొస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళని పట్టుకెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించుకోవాలని ఆలోచన చేయటం. ఈయన ఏదో పెద్ద నీతివంతుడిలాగా మాట్లాడుతున్నాడు. మేము చేసిన అక్రమాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ గురించే మాట్లాడతాను. నేను గతంలో కూడా మాట్లాడదలుచుకోవాలి. అవన్నీ మాట్లాడితే చాలా పుట్టలు అవుతాయి. టాపిక్ డైవర్ట్ అయింది. ముందు రోజు ఒక్కడనే నా తరపున ఎంపీటీసీలు నేను తీసుకొస్తాను. మా పార్టీ తరపున నేను ఒక్కడనే వస్తాను, ఎవరు రారు. నీ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను. నీ సవాలు నువ్వు ఒక్కడవే రావాలి. మేము మండలం ఆఫీసులో ఒక 200 మందిని, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో 100 మందిని పెట్టుకొని కాదు, ఒక్కడవేరా. ఛాలెంజ్ విసిరావు, నేను ఒక్కడనే వస్తాను, నువ్వు కూడా రా. ఒక్కడవే నీ ఎంపీటీసీలు తీసుకొని ఎవ్వరూ లేకుండా ఆఫీసులో కానీ కింద కానీ పైన కానీ ఎవరూ లేకుండా రావాలి. నేను ఒక్కడనే వస్తా.
పోలీస్ అధికారులు ఉంటారు, ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు. ఎలక్షన్ కండక్ట్ చేయమనండి, ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను కలెక్టర్ గారికి లెటర్ రాస్తున్నాను, ఎస్పీ గారికి లెటర్ రాస్తున్నాను, సెక్యూరిటీ ఇవ్వమని హైకోర్టులో దాఖలు చేస్తాను. నువ్వు కూడా రా, ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను. ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే సమాధానం చెప్పు. ఒక మగాళ్ళగా రా, నేను వస్తాను మగాళ్ళగా. చూపిద్దాం. ఎవరు అక్కర్లా, అసలు ఒక్క మనిషిని కూడా ఎంపీటీసీలు మా తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వస్తాను నేను. ఉంటారు మీడియా వాళ్ళు, ఎట్లాగో ఉండాలి పబ్లిక్లో. మీడియా సోదరులు ఉంటారు, పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొటెక్షన్ పోలీస్ ఇవ్వమనండి, కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మానిటర్ చేయమనండి. ఖచ్చితంగా ఎన్నికలు పోదాం. అప్పటికప్పుడు అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఫోన్లు చేసి బెదిరించి, మా ఎంపీటీ బెదిరించి ఇన్ని చేసినా నీ వైపు రాలేదంటే నిజంగా పార్టీకి కట్టుబడి ఉన్నవాళ్ళు, పార్టీకి నిలబడేవాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నా తరపున 10 మంది ఉన్నారు, నాకు మా పార్టీకి ఓటేస్తూ ఉన్నారు ఎంపీటీసీలు అని చెప్పే కార్యక్రమం తప్పది. అలాంటి మాటలు మాట్లాడగలరు. నీ తరపున ఉంటే నీ దగ్గరకు వస్తారు, నువ్వు తెప్పించుకొని మాట్లాడి తీసుకొని రా, కోరం ఫామ్ చేసుకొని. అంతేగాని ఇంత హంగామా చేసి, ఇంత హెరాస్మెంట్ చేసి వాళ్ళందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా ఎంపీటీసీలు మా వైపు నిలబడ్డారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటూ, ఖచ్చితంగా నా ఛాలెంజ్ని స్వీకరిస్తే మీడియా ద్వారా తెలియపరచండి. ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను.